పోలీసు వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. నేర ఆరోపణలు ఎదుర్కొని మధ్యంతర బెయిల్ తెచ్చుకొని, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని, లేదా బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయిల్ని విచారణ కోసం ఎప్పుడైనా పిలిచేటువంటి అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది, పిలవచ్చు. కానీ ప్రెస్ మీట్ పెట్టడం పట్ల కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ విచారణకు ఎందుకు పిలిచారు అనేది ఒక క్వశ్చన్ రేజ్ అయింది. సో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పైతే సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పు అవుతుంది గట్ల. అందుకని చెప్పి ముందు అల్లు అరవింద్ పదిక్క తప్పు చేసిండని చెప్తున్న సివి ఆనంద్, నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేసిన అని ముందు సివి ఆనంద్ గారు కూడా అంగీకరించాలి. గట్ల తప్పు కమిషనర్ చేస్తే ఒక రూలు, సినిమా యాక్టర్ చేస్తే ఒక రూలు, రఘునందన్ చేస్తే ఒక రూలు ఉండదు. తప్పు ఎవడు చేసినా తప్పు తప్పే. బీజేపీ కేసును రాజకీయంగా వాడుకుంటుందని కూడా చర్చ జరుగుతుంది. నిజంగా బీజేపీ వాడుకుంటుందా? కాంగ్రెస్ చేస్తుంది రాజకీయం కాదా అన్న? చేతగాని మీ అసమర్థ పాలన లోపల 886 మంది విద్యార్థులు గురుకులాలలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి హాస్టళ్లలో అన్నం తిని 56 మంది చచ్చిపోయారన్న ఇయ్యాలటి దాకా. ఈ సావులన్నీ ప్రభుత్వ హత్యలు కాదా అన్న? వీటికి సమాధానం చెప్పడం చేతగాక రేవతి కుటుంబానికి అన్యాయం జరిగింది. రేవతి చనిపోవడం దురదృష్టకరం. శ్రీతేజకి 25 లక్షలు ఇవ్వడం అభినందనీయం. కానీ మరి గురుకులాలలో మీరు హత్య చేసిరు కదా, మీరు బువ్వవేటగా చంపారు కదా, వీళ్ళు కదా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, ట్రైబ్స్ వీళ్ళు కదా